తెలంగాణ గడ్డ నుంచి అందించిన 3 మంత్రాలు క్యూర్ ప్యూర్ రేర్ అయితే ఆ మూడవది వ్యవస్థ. పల్లె తల్లులతో పల్లె చెల్లెలతో తమ గుండె చప్పుడు పంచుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి అందరం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ ఈరోజు పరిగి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తా ఉన్న ధర్మిలా మీరందరూ చూశారు. ఇక్కడ విద్యార్థులందరూ పెద్ద ఎత్తున చదువుకోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం చేస్తా ఉన్న ప్రభుత్వ విద్యకు సంబంధించి ఈరోజు 200 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని శాంక్షన్ చేపించుకొని మొన్న ఈ మధ్యలో మనం అందరం కలిసి మిత్రులు మనోహర్ రెడ్డి గారు, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, రాజేంద్రనగర్ శాసనసభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, చేవెళ్ల ముఖ్యమైన నాయకులు భీం భరత్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, వికారాబాద్ జిల్లా, అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, ఇతర ముఖ్యమైన వేదిక మీద ఉన్న నాయకులు ఈ సమావేశాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసి పాల్గొన్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేద ప్రజలందరూ కలిసి తెచ్చుకున్న ప్రజాపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అప్పులున్నా, పోయిన వాళ్ళు ఎన్నో తప్పులు చేసినా ఈనాడు వాటిని సరిదిద్దుకుంటూ అభివృద్ధి పదాన నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రజల్ని నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని, సావు బతుకుల మధ్యలో ఆ పార్టీకి ప్రజలు తద్దినం పెడుతుంటే ఇవాళ రేపు వచ్చి తాండూరులో ఓట్లు అడగడానికి వస్తుండంట. ఇన్నేళ్ల తర్వాత మేము గుర్తొచ్చినమా అని నేను అడుగుతున్నా. ఇన్నేళ్లు ఈ వికారాబాద్ ప్రాంతం, ఈ తాండూరు కొడంగల్ ప్రాంతం ఏ రోజన్నా మీకు గుర్తొచ్చిందా? మా ఓట్లే కావాల్సి వచ్చినాయి కానీ మా సమస్యల్ని మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా అని చెప్పి నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. ఇంతకుముందు పెద్దలు ప్రసాద్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాదులో మొదలైన ప్రాణహిత చెవెళ్లకు ఆదిలాబాదు నుంచి మొదలుపెట్టి తుమ్మిడిఏటి దగ్గర ప్రాజెక్టు నిర్మించి 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 38,000 కోట్లతోనే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు. వేసినప్పుడు డాక్టర్ వైఎస్